ఏ మళ్ళీ ఏ మళ్ళీ ఏ మళ్ళీ ఏ మళ్ళీ తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రార్థన ప్రార్థన అంటావేంటి? ఏమండి, మీతో నేను ఒక చిన్న మాట చెప్పాలండి. అన్నం కూడా ప్రశాంతత నీవా? లోపలికి పో. నా భర్త ఎప్పుడు మారుతాడో ఏంటో. బాగున్నారమ్మా? బాగున్నాను అన్నయ్య, లోపలికి రండి అన్నయ్య. రే ప్రసాద్, రారా, చాలా రోజుల తర్వాత వచ్చావు. రారా, కూర్చోరా, భోజనం చేయరా. సరేరా, అలాగే. బాగున్నారా? భోజనం చేయండి అన్నయ్య. సరే అమ్మా, అలాగే. ఫ్యామిలీ ఎలా ఉందిరా? అంతా బాగానే ఉన్నాను చందు. దేవుడి దయ వల్ల ఏ ఇబ్బందులు లేకుండా. ప్రసాద్, కలిసి చాలా రోజులు అవుతుందిరా ప్రసాద్. ఈ హ్యాపీ మూమెంట్స్లో మందేద్దాం రారా. నేను మందు మానేశాను చందు. ఏంటి, మందు మానేసావా? నువ్వు మందు మానేటువంటి ప్రసాద్? అవును చందు, నేను చాలా నుంచి మందు మానేశాను. మందు తాగడం లేదు. ఏంటి, నువ్వు మందు తాగటం లేదా? నువ్వే కదరా నాకు మందు తాగటం నేర్పింది. నేను ఒకప్పుడు మందే ప్రపంచం అనుకున్నాను. మందు తాగితే ఆనందంగా ఉంటాననుకున్నాను. కానీ అసలైన ఆనందం యేసుక్రీస్తులో ఉందని గ్రహించాను. అందుకే మందు మానేశాను. ఏంటి, నువ్వు మారటానికి కారణం యేసుక్రీస్తు? అవును చందు, ఆయనే నన్ను మనిషిగా మార్చాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఆ సిలువ మొత్తం వాళ్ళు నిన్ను కూడా మార్చేశారా ఏంటి? వాళ్ళకి ఎటు సిగ్గు లేదు, నీకైనా సిగ్గున్నాలి కదరా మారటానికి. అయినా ఒకప్పుడు మతం మారితే తిట్టేవాడివి, అలాంటిది నువ్వు మతం మారటం ఏంటిరా? ఆ సిలువ మతం వాళ్ళు నా భార్యను కూడా మార్చేశారు. భార్య కూడా నేను ఆ సిలువ మతం మారాలని రోజు ప్రార్థన చేస్తుంది. కానీ నేను మాత్రం అప్పుడు ఇప్పుడు చచ్చేంత వరకు ఇలాగే ఉంటాను. నీలాగా నేను సిగ్గు లేకుండా మతం మారు. చందు, నువ్వే అన్నావు కదరా, ఎవరైనా మతం మారితే నేను ఊరుకునేవాడిని కాదని. అలాంటిది నేనే చర్చికి వెళుతున్నానంటే ఎందుకో అర్థం చేసుకో. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే రక్షకుడు. నిజంగా నీకు మైండ్ పోయిందిరా. రక్షకుడు అంట. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? నీలాగా నన్ను కూడా మార్చడానికి వచ్చావా? నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఇలాగే ఉంటా. నన్ను మార్చడం నీ వల్ల కాదు కదా, ఈ దేవుడి వల్ల కూడా కాదు. ముందు తాగాలన్న మూడంతా ఖరాబ్ చేసావు. పోరా, నాకు ఇంకెప్పుడు కనిపించుకో. పాస్టర్ గారు, ఒక చిన్న మాట అండి. చెప్పమ్మా. క్రిస్మస్ వస్తుంది కదా, మనకేమో సమయం చాలా తక్కువగా ఉంది. చర్చిలో డెకరేషన్ చేయాలి, వీధి సువార్త ప్రకటించాలి, క్యారల్స్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి క్రీస్తు యొక్క జననం గురించి అందరికీ ప్రకటించాలి. దీని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నువ్వు అన్నట్టు క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా. లాస్ట్ ఇయర్ కూడా సమయం లేక కొన్ని కుటుంబాలని దర్శించలేకపోయాం. ఈసారి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్ళి క్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన జన్మకు కారణం ఏంటో అదంతా ప్రజలందరికీ చక్కగా అర్థమయ్యే విధంగా చెబుదాం. ఈ ప్రయాస అంతటిని బట్టి ఒక ఆత్మన్న రక్షించబడితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు కదా. తప్పకుండా అమ్మా, నువ్వు చెప్పినట్లు అలానే చేద్దాం. ఒక్క నిమిషం అండి, ఎవరు వచ్చినట్టున్నారు.
ప్రెసిడెంట్ బ్రదర్. ప్రైజ్లాడమ్మా. పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారు బ్రదర్, లోపలికి రండి. పాస్టర్ గారండి, ప్రసాద్ బ్రదర్ వచ్చారు మీకోసం. ఓకే, వస్తున్నానమ్మా. ప్రైజ్లాడు బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎలా ఉన్నారు పాస్టర్ గారు, బాగున్నారా? బాగున్నాను బ్రదర్. చాలా రోజులకు వచ్చారు, అసలు రావడం మానేసరే. ఎలా ఉన్నారు? కుటుంబం అంతా బాగుందా? నేను మీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను. చెప్పయ్యా. నేను రక్షణ పొందక ముందు నా స్నేహితుడితో కలిసి ఎన్నో పాపాలు చేశాము. ఎంతో మందిని మేమిద్దరం కలిసి హింసపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒకానొక సమయంలో నేను క్రీస్తుని గురించి తెలుసుకొని నా పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాను. కానీ నా ఫ్రెండ్ మాత్రం చందు ఇదే పాపంలో కొట్టుమిట్టాడుతూ వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నేను క్రీస్తుని గురించి కొన్ని మాటలు చెప్పాను, కానీ దేవుని మాటలు చెప్తుంటే అతడు క్రీస్తుని దూషిస్తూ ఉన్నాడు. నా ఆశ ఏంటంటే నేను ఎలాగైతే రక్షణ పొందానో నా ఫ్రెండ్ కూడా అలాగే క్రీస్తులో రక్షణ పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఫ్రెండ్ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఈ రక్షణ అనుభవంలోకి వచ్చులాగున ప్రార్థించండి. ఒక పాపి రక్షణ లేకుండా లోకంలో తిరగడం ఎవరికి ఇష్టం లేదు కదా. దేవుడు కూడా సంతోషకరం కాదు. మనం ప్రార్థన చేసి అతడు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని సంపూర్ణంగా దేవుళ్ళకి వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి, పరలోకంలో దేవుడు కూడా ఎంతో ఆనందిస్తాడు. తప్పకుండా అయ్యా, ప్రార్థన చేద్దాం. మంచిదయ్యా. డబ్బులు అవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటావురా? 2 రోజుల్లో నా 2 లక్షలు నాకు ఒప్పితే నేనేంటో చూపిస్తాను నీకు. గుర్తుపెట్టుకో, 2వ రోజు దాటిందంటే నువ్వు ఉండవు ఇంకా. హలో చెల్లెమ్మా, ఎలాగున్నావురా? బాగున్నావా? హలో అన్నయ్య, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అరే అర్జెంటుగా ఒక 2 లక్షలు కావాలరా. అరే తర్వాత 2 monthsలో మీకు ఇచ్చేసేస్తానమ్మా. ఇప్పుడైతే ప్రజెంట్ మా దగ్గర కూడా అమౌంట్ లేదన్నయ్య. ఉన్న అమౌంట్ అంతా యూజ్ చేసేసాము. ఇప్పటికిప్పుడు 2 lakhs అంటే మా దగ్గర కుదరదన్నయ్య, అమౌంట్ లేదు. ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వటం లేదు. నేను ఎవరికి చేయాలి? ఏమండి, మంచినీళ్ళు తాగండి. ఎవరిని అడగాలి నేను డబ్బులు? ఎవరు పడ్డా లేవు అంటున్నారు. ఈ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరికి చేయాలి నేను పోను? నాకు ఎవరు ఇవ్వటం లేదు. ఎక్కడ చూసినా ఈ బైబిల్ గొడవ ఎక్కువైపోయింది. ఒకసారి ప్రసాద్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుదాం, ఇస్తాడేమో.
గొడవ అయింది కదా, ఏ విధంగా నేను డబ్బులు అడగాలి? ఓసారి ఫోన్ చేసి చూద్దాం, ఇస్తాడేమో. అరే ప్రసాద్, అరే నాకు ఒక 2 లక్షలు కావాలరా. 2 లక్షలా? అరే కట్టాల్సిన ఉన్నారా, 2 లక్షలు ఉంటే ఇవ్వరా, నేను తర్వాత నీకు ఇస్తాను. 2 లక్షలు అంటే ఇప్పుడు అంటే నా దగ్గర లేవు, కానీ నేను ట్రై చేస్తాను. వేరే వాళ్ళ దగ్గర అడిగి ట్రై చేస్తాను. చందు, నువ్వేం కంగారు పడు, సరేనా? అరే థ్యాంక్ యూ ప్రసాద్. ఓకేరా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. హలో ప్రసాదు, చెప్పరా? థ్యాంక్ యూ సో మచ్ ప్రసాదు, థ్యాంక్ యూ రా. నీకు నాకు గొడవైన తర్వాత నువ్వు నాతో అసలు మాట్లాడవనుకున్నాను ప్రసాదు. నేను అన్న మాటలు ఏది మనసులో పెట్టుకోకుండా నాకు చాలా హెల్ప్ చేసావు ప్రసాదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాదు, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాదు. 9:30 అయిందా? నాకు తెలియకుండానే బైబిల్ ఎంతసేపు చదివానా?
మన ఇంటిలోనూ మన చుట్టుపక్కల ఎక్కడో ఒకటి చాలామంది అనేక మంది మార్పు లేకుండా జీవిస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి, వారికి ధైర్యంగా సువార్తను ప్రకటించండి. ఈ ఎందరో మనుషులను మార్చిన దేవుడు మీ కుటుంబంలో ఉన్నవారిని కూడా మారుస్తాడు. తప్పగా వారి కోసం ప్రార్థించండి.